రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. వైజాగ్ గాజువాకలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడు చనిపోయాడని చెప్పేసి ఆ బాధలో, ఆ మనస్తాపంతో ఒక హోటల్ గదిలో ఒక ప్రియురాలు కూడా తన ప్రాణాలు తానే తీసుకుంది. ఇప్పుడు ఈ విషాదకరమైన సంఘటన స్థానికంగా అందరినీ కూడా కలిచివేస్తుంది. అసలు ఏం జరిగింది? ఎవరు వీళ్ళు? ఆ ప్రియుడు ఎలా చనిపోయారు? ప్రియురాలు ఎందుకు తన ప్రాణాలు తానే తీసుకుంది? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయో ఒకసారి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా మనం చూద్దాం. ఆహ్, గాజువాకలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న రషీదా బేగం. ఈమె వైజాగ్ వాసి. అక్కడ గాజువాకలో బ్యూటీషియన్‌గా కూడా పనిచేస్తుంది. సో, ఆహ్, ఈమెకు లింగాల వెంకట గణేష్ అనే ఒక ప్రియుడు ఉన్నాడని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇతను జూలై 6న గుండెపోటుతో అయితే చనిపోవడం జరిగింది. సో, అలా జూలై 6న ఇతను మరణించడంతో ఈమె రషీదా బేగం తీవ్ర మనస్తాపానికైతే గురైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో, ఆ ప్రియుడి మరణాన్ని కూడా తను జీర్ణించుకోలేకపోయింది. తను లేకుండా బతకలేకపోయింది. ఇక తన ప్రాణాలు తానే తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే ఒక హోటల్ గదిని బుక్ చేసుకుంది. ఇది హోటల్ 365 ఇన్నోవేషన్ అని చెప్పేసి ఆ హోటల్ గదిలో బుక్ చేసుకోవడం అయితే జరిగింది. సో, హోటల్‌కు వెళ్ళింది. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఆమె డోర్ తెరవకపోవడం, బయటకి రాకపోవడం అయితే జరిగింది. దీంతో హోటల్ సిబ్బందికి ఏదో డౌట్ వచ్చేసింది. ఆహ్, సంథింగ్ ఈస్ ఫిషీ, ఆమె అసలు బయటకి రావడం లేదు. నాక్ చేసినా కూడా ఆహ్, రెస్పాండ్ లేదు. సో, దీనికి డౌట్ వచ్చేసింది. వాళ్ళు వెంటనే పోలీసులకి ఇలా ఇన్ఫార్మ్ చేశారు. ఒక అమ్మాయి హోటల్ రెంట్‌కి తీసుకుంది. ఇప్పటివరకు కూడా బయటకి రాలేదు. లోపలే ఉండిపోయింది. సో, ఇప్పటివరకు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళు వెంటనే అక్కడికి హోటల్ దగ్గరికి వచ్చారు. సో, వాళ్ళు కూడా ట్రై చేశారు. ఆ అమ్మాయి ఏమన్నా రెస్పాండ్ అవుతుందని చెప్పేసి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఇక చేసేదేం లేకుండా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అలా లోపలికి వెళ్ళిన పోలీసులకి ఆ అమ్మాయి ఫ్యాన్‌కి ఒక స్కార్ఫ్‌తో వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. సో, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఆమె తన ప్రాణాల్ని తను తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈ విధంగా హోటల్ గదిని ప్లాన్‌గానే ముందుగానే బుక్ చేసుకొని ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మేషన్ అయ్యారు. అయితే ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయడం అయితే మొదలుపెట్టారు. అయితే ఆహ్, ప్రియుడి మరణమే కారణం అని చెప్పేసి ప్రాథమిక విచారణలో అయితే తేలింది. అతను గుండెపోటుతో జూలై 6న చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇక కోలుకోలేని లేక ఇటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే నిజానికి ప్రియుడు మరణమే కారణమా? ఇంకా వేరే ఇతర కారణాలేమన్నా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే ప్రియుడు మరణం కాదు, అంటే కాదా? అవునా? అన్న విషయంలో కూడా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. ఆహ్, ఇక్కడ ప్రియుడు లింగాల వెంకటేష్ గణేష్‌తో కూడా ప్రేమలో ఉంది, లేదా అన్న విషయంలో కూడా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కాకపోతే పోలీసుల మాత్రం విచారణలో ఈ ప్రియుడి మరణమే కారణం అని చెప్పేసి కూడా తెలిసినట్టుగా కూడా వార్తలైతే అందుతున్నాయి. సో, ఆ అమ్మాయి బొబ్బిలికి చెందిన రషీదా బేగంకి కూడా వాళ్ళు పోలీసులు కన్ఫర్మ్ చేసుకొని, సో, అక్కడ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరినీ కూడా ఆహ్, ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగిందా అని చెప్పేసి. సో, అలా రషీదా బేగం ఇలా ముందుగానే తను ఈ రకంగా ప్లాన్ వేసుకొనైతే తన ప్రాణాలు తను తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని హోటల్ గదికి వెళ్లి ఇటువంటి అఘాయిత్యానికైతే పాల్పడింది. సో, మరి ఇది ఇప్పుడు అక్కడ స్థానికంగా కూడా అందరిని కలిచివేస్తుంది. సో, ప్రియుడు చనిపోయిన ఒక నెల రోజుల్లోపే ఈమె కూడా తన ప్రాణాలు తను తీసుకోవడం అయితే అందరికి కూడా బాధ కలిగిస్తుంది. సో, మామూలుగా ఇటువంటి సంఘటనలు అంటే డీప్ ప్రేమలో ఉన్నప్పుడు ఆహ్, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఒక పరిస్థితి ఉంటుంది. సో, ఆ టైంలో ప్రియుడికి ఏమైనా అయినా, లేకపోతే ప్రియురాలికి ఏమన్నా అయినా ఆహ్, కలిసి బతకలేనప్పుడు కలిసి మేలు అన్నట్టుగా ఒక్కోసారి డిసైడ్ అయ్యి ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్ మనం ప్రేమ కథలు సినిమాల్లో చూస్తాం. రియల్ లైఫ్‌లో చాలా చూస్తాం. అయితే ఇక్కడ ప్రేమ ఒకటే కారణమా? ఇంకా వేరేదేమన్నా ఉందా? నిజంగా ప్రియుడు మరణమే కారణమా? నిజంగా అతను ప్రియుడేనా? ఇలా చాలా డౌట్స్ అయితే అక్కడ పోలీసులు ఎక్స్‌ప్రెస్ చేస్తూ వాళ్ళ యాంగిల్‌లో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా ప్రాపర్‌గా ఆమె మరణానికి కారణం ఏంటో అయితే తెలియలేదు గానీ, ప్రాథమిక విచారణలో ఇదే కారణం అని చెప్పేసి వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఆమె తను ఈ విధంగా ఎందుకు నిర్ణయం తీసుకుందో అప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో, మరి అఫీషియల్‌గా పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్‌లో తేలిన తర్వాత మరొకసారి మాట్లాడదాం. మరి ప్రియుడు మరణం కారణమా? ఇంకా వేరే ఏమన్నా కారణం ఉండిందా అనేది వాళ్ళ విచారణలో తేలిన తర్వాత ఒకసారి తర్వాత మాట్లాడుకుందాం. ఏదేమైనా ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అయితే బాధాకరం అని చెప్పుకోవాలి. థాంక్ యూ సో మచ్.